అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు చూస్తున్నారు కదా, అవుట్ ఆఫ్ కువైట్ సిటీ. అసలు చూద్దామన్నా ఒక మంచి కనిపించాడు. అలాంటి చోటుకి ఇంతమంది వచ్చి చేరారంటే దానికి ముఖ్య కారణం మన యునైటెడ్ తెలుగు ఫోరం వారు నిర్వహించినటువంటి ఈ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రాజు సార్ గారు. మీకు అందరికీ తెలుసు, పుష్పరాజు కాదు వెంకటపతిరాజు అనే వీడియో వైరల్ అయింది 2 days బిఫోర్. ఆయన ఎవరో కాదు, ఈయన అనమాట. సో వెల్కమ్ టు కువైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యునైటెడ్ తెలుగు ఫోరం ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఒక మంచి క్రికెటర్ని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ బూస్ట్ ఇచ్చారు మీరు. సో నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేయాలని చెప్పేసి, ఇంత పెద్ద ఫైనల్ మ్యాచ్ పెట్టాలని చెప్పేసి మేమంతా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మన యూటీఎఫ్ మెంబర్స్ వీళ్ళంతా. సార్ వెల్కమ్ టు కువైట్. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చి? మీ అనుభూతులు ఎలా, ఇక్కడ వాతావరణం కానివ్వండి? అంటే నార్మల్గా అంటే ఇదివరకు మనం ఊర్లో ఆడేవాళ్ళం. ఊర్లో ఆడిన తర్వాత మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే సిటీకి వచ్చామో, సిటీలో స్కూల్ అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. కానీ ఇక్కడికి పని చేయడానికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్యాషన్ క్రికెట్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్లు ఆడినతో పాటు ఇలాంటి టోర్నమెంట్లు పెట్టడం, అది గ్రేట్. అది అంతమంది పార్టిసిపేట్ చేయడం కూడా. ఈరోజు నార్మల్గా అయితే హాలిడే రోజు అందరూ ఇంటిగా ఉంటారు, కానీ అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి మ్యాచ్లు ఆడటం. సో ఇలాంటి గ్రౌండ్లు చేయడం అంత ఈజీ కాదు, మెయింటైన్ చేయడం ఈజీ కాదు. దాంతోపాటు ఇన్ని టీములు తీసుకురావడం కూడా అంత ఈజీ కాదు. కానీ అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఈ టోర్నమెంట్ పెట్టడం, సో ఇన్ని టీములు పార్టిసిపేట్ చేయడం, దాంతో మనకి క్లియర్గా తెలిసింది ఎంత ప్యాషన్ ఉంది ఇక్కడ. ప్యాషన్ ఉంది. ప్లస్ మీరు ఇందాక అన్నట్టు ఎక్కడైతే అక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది దాన్ని లెవెల్ చేసిన తర్వాత. సో ఇలాంటి అవుట్ఫీల్డ్ అంటే చాలామంది ఆర్డర్ కూడా, కానీ ఇక్కడ భయం లేదు, ఏమీ లేదు. మామూలుగా వచ్చి ఆ క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎన్నో సంవత్సరాల నుంచి వెంకట్ గారు పిలుస్తున్నారు నన్ను, కువైట్లో టోర్నమెంట్ ఉంటుంది మీరు రావాలి అని. సో ఏదో విధంగా రాలేకపోయాం, ఎందుకంటే ఏదో ఈ టైంలో మన క్రికెట్ సీజన్ ఇండియాలో కూడా. సో కామెంటరీ వల్ల ఎక్కువ రాలేకపోయాను. ఈసారి కొంచెం అవకాశం దొరికింది, అందుకే ఎప్పుడైతే అడిగారో రావాలి అని కంపల్సరీ వచ్చాం. ఎందుకంటే ఈ ప్యాషన్, ఇందాక మనం అన్నట్టు ఈ ప్యాషన్ ఉంది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియా ఇప్పుడు స్ట్రాంగెస్ట్ అసోసియేషన్ BCCI. సో వాళ్ళని చూసి అందరూ కూడా ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ కూడా ప్లేయర్లు, కువైట్ కూడా టీం ఉంది. మూడు సంవత్సరాలు ఇక్కడ ఉంటే కనుక వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫ్యూచర్లో ఇక్కడి నుంచి ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ అవుతారని కువైట్ టీం కూడా మనం ఆశిద్దాం. సో అంతేకాకుండా సో ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ ఆడాలి, ఎందుకంటే చాలా మ్యాచ్లు కూడా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు టెలివిజన్ వచ్చిన తర్వాత కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ క్రికెట్ ఒక నెంబర్ 1 స్పోర్ట్ లాగా తయారవుతుంది. అండ్ ఫైనాన్షియల్ కూడా బాగుంది కాబట్టి ఈ ప్యాషన్ ఏదో ఒక కంట్రీకి రిప్రజెంట్ చేసే అవకాశం అయితే దొరుకుతుంది. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం US కూడా క్రికెట్ స్టార్ట్ అయింది. అక్కడ ఎక్కువ చూసేది తెలుగు వాళ్ళే. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఆడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. సో చదువు పక్కన పెట్టి క్రికెట్ ఆడుకోమని చెప్తున్నారు. సో అలాగే ఫ్యూచర్లో ఇక్కడ కూడా పనిచేసే వాళ్ళ పిల్లలకి ఇలాంటి అవకాశం దొరుకుతుందని అందరూ కూడా ఆశిద్దాం. అండ్